అంగీకరించబడిన ప్రార్థనలకు మనస్ఫూర్తిగా రాగలుగుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. అది ఆత్మకూటమైన, ఉపవాస కూటమైన, హోల్ నైట్ ప్రేయర్ అయినా, ఆదివారం పునరుద్ధరణ ఆరాధన అయినా, మీరు సంపూర్ణమైన సమర్పణతో కూడిన మనసుతోనే వస్తున్నారా? ఇక్కడ ఈ భక్తులు తమ శరీరం కాల్చబడుటకు తమ దేహములను అప్పగించిరి. ఈ రోజున నీ దేవునికి నువ్వేం అప్పగించగలుగుతున్నావు? నీ దేహమును అప్పగించగలుగుతున్నావా? నీ ధనాన్ని అప్పగించగలుగుతున్నావా? నీ సమయాన్ని అప్పగించగలుగుతున్నావా? కేటాయించబడిన ప్రార్థనలకు నా దేవుని కంటే నాకు ఎక్కువ ఏది లేదని నువ్వు సంపూర్ణంగా లోబడి అప్పగించుకోగలుగుతున్నావా దేవుని బిడ్డలారా? అందుకే ఎంతోమంది శ్రమల మధ్య పారిపోతున్నారు, శ్రమలకు తట్టుకోలేక నిలబడలేకపోతున్నారు, శ్రమలకు తగిన మహిమను అనుభవించలేకపోతున్నారు. ఈ షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వారి స్నేహితుడైన దానియేలు దూరమైపోయిన 10-20 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా వారి చెక్కు చెదరని విశ్వాసాన్ని కనబరిచి పరలోకమందున దేవునికి మహిమ తెచ్చారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుడు గాక మరి ఒక దేవుడు లేడని ఒక అన్యరాజు సాక్ష్యం ఇచ్చాడు. ఈ రోజున మీరు నివసించే ఏరియాలలో కూడా అటువంటి సాక్ష్యాన్ని మీరు సంపాదించుదురుగాక. మీ ఇంటి ఓనర్ మీ ద్వారా అలాంటి సాక్ష్యం వారు కూడా తీసుకురావాలని కోరుతున్నాను. ఆమేన్. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. మోకరిస్తాం, దేవుని సన్నిధిలో ఒక తీర్మానం చేసుకుందాం. దేవుని సన్నిధిలో షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఈ ముగ్గురు భక్తులను దేవుడు ఈరోజు మన ఎదుట ఉంచాడు. వారి దేహములను సహితం అప్పగించుకున్నారు. ఈ అగ్నిగుండంలో పడిపోతే మా ఇంటి పరిస్థితి ఏమిటి, మా కుటుంబ పరిస్థితి ఏమిటని ఆలోచించలేదు దేవుని బిడ్డలారా. అంతటి లోతైన భక్తిలో కూడా వారు అలాంటి అగ్నిగుండాన్ని కూడా అప్పగించుకోగలిగారు. అప్పుడు చెప్తున్నాడు నెబుకద్నెజరు, ఈ విధంగా రక్షించుటకు ఆయనే సమర్థుడు. ఈ రోజున నువ్వు చేసే భక్తిని బట్టి నీ ఇంటి దగ్గర అన్యులు చెప్పగలుగుతున్నారా? నువ్వు నమ్ముకున్న దేవుని బట్టి నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? నీ మట్టుకు నువ్వే సాక్ష్యం కలిగి ఉంటే కాదు కదా, ఒక అన్యరాజు నెబుకద్నెజరు రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. ఆనాడు సింహపు బోనులో దానియేలు గురించి సాక్ష్యం ఇచ్చాడు. దానియేలు నిత్యము సేవించే నీ దేవుడు నిన్ను రక్షించగలిగి